నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నెలలో మనకి కొన్ని పెద్ద గ్రహాలు అనుకోవచ్చు. కొన్ని గ్రహాల మార్పు అనేది ఉంది. అయితే ఈ గ్రహాల మార్పు అనేది 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలంటారా? మాకు తెలియచేయాలండి. అయితే మనకి ఈ 2025 సంవత్సరంలో మే మాసంలో అతిపెద్ద గ్రహాలు అంటే మొన్న మార్చిలో 2025 మొదలైన తర్వాత అతిపెద్ద గ్రహాలు అన్నీ కూడా మారుతూ వచ్చాయి. అలానే ఈ ఒక సంవత్సరం కూడా అతిపెద్ద గ్రహాలు అంటే ఒక్కొక్క గ్రహం 2.5 సంవత్సరాలకి, ఒక్కొక్క గ్రహం 18 మాసాలకి ఇలా మారుతూ ఉంటుంది. అందులో అన్ని గ్రహాలు కూడా ఈ యొక్క 2025 సంవత్సరం వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్యనే మార్చి మాసంలో షష్టగ్రహ కూటమి కూడా మనకి మీనరాశిలో ఏర్పడింది. అప్పుడు కూడా మనకి 3 గ్రహాలు అతిపెద్ద గ్రహాలు అనేవి మారినాయి. శుక్రగ్రహం కావచ్చు, బుధ గ్రహం కావచ్చు, అలానే శని భగవానుడు కావచ్చు. అలానే ఈ మే మాసంలో కూడా మనకి అతిపెద్ద గ్రహాలు అంటే 3 అతిపెద్ద గ్రహాలు మారుతున్నాయి. అందులో ఒకటి గురువు, రెండోది రాహువు, కేతువు. ఈ ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా ఇవి కూడా మనిషి మీద చాలా ప్రభావితం అనేది చూపిస్తుంది అనమాట. ఈ అతిపెద్ద గ్రహాలు అంటే 3, అందులోనూ రవి భగవానుడు కూడా అదే సేమ్ సమయంలో మారడం. 15వ తారీఖున అంటే 15వ తారీఖున రవి భగవానుడు మారడం, రానున్నటువంటి మళ్ళీ 27వ తారీఖున బుధుడు మారడం, 27వ తారీఖున గురువు, 27వ తారీఖున శుక్రుడు మారడం. ఇలా ఈ మే మాసంలో ఈ గ్రహాలైనటువంటి మార్పిడి అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రభావితం అనేది ద్వాదశ రాశుల వారి మీద లేదు అని అయితే చెప్పలేము. ఖచ్చితంగా ఈ ప్రభావితం ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. ఏదైతే ఈ 2020 సంవత్సరం మే మాసం 15వ తారీఖు మారేటువంటి అతిపెద్ద గ్రహాలు అంటే రాహువు, కేతువులు, అందులో గురువు. ముఖ్యంగా మనకి బుధుడు 40 రోజులకు ఒకసారి మారుతాడు, శుక్రుడు 45 రోజులకు ఒకసారి మారుతాడు. కాబట్టి వాటిని పెద్దగా మనం పరిగణనలోకి తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే 40 రోజు ప్రెడిక్షన్స్లోకి అవి మనం తీసుకోవచ్చు. కానీ ఈ అతిపెద్ద గ్రహాలు మారుతున్నాయి కాబట్టి మానవాళి మీద, ద్వాదశ రాశుల వారి మీద కొంతమేర ఆ శుభ ఫలితాలు లేకపోయి ఉండొచ్చు అని చెప్పలేము. ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీరికి మేషరాశిలో ఉన్నవారికైతే, మీనరాశిలో ఉన్నవారికైతే, అలానే ఈ కుంభరాశిలో ఉన్నవారికి అయితే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఖచ్చితంగా ఉన్నది. అందులో సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి, ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఇప్పటికీ ఉంది. మార్చిలో మారడం జరిగిన తర్వాత, మార్చి 29న గ్రహాలు మార్పిడి తర్వాత. అలానే ఈ మే మాసంలో మారేటువంటి ఈ గ్రహాల వలన ఇప్పుడు మనం అనుకున్నటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో, కుంభరాశి కావచ్చు, మేషరాశి కావచ్చు, అలానే మీనరాశి కావచ్చు, అలానే సింహరాశి, మిథున కాదు సింహరాశి తర్వాత మనకి ధనుసు రాశి, వీరందరికీ కూడా ఈ శని గ్రహ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో కొంతమేర వీరికి శుభదృష్టి మారేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే వీరిలో శని బాధించేటువంటి అశుభ దృష్టితో ఉన్నటువంటి శని భగవానుడు ఈ గురువు మారడం వల్ల, రాహు కేతు మారడం వల్ల కొంతమేర ఉపశయనం అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. అది 18 మాసాల వరకు కూడా వీరికి ఆ శని భగవానికి అశుభ దృష్టి అనేది తొలగుతుంది. ఆ తర్వాత శని భగవానుడు మళ్ళీ 2.5 సంవత్సరాలకి మేషరాశిలోకి వస్తారు. అంటే ఓవరాల్గా చూసినప్పుడు శని భగవానుడు కుంభరాశిలో ఉన్నప్పుడు బాధించినటువంటి విధంగా ఇప్పుడు రాశి మార్పిడి తర్వాత 3 మాసాలు మాత్రమే బాధిస్తారు. తర్వాత ఈ గ్రహాల మార్పిడి ఉంది కాబట్టి ఆ సింహరాశి వారికైనా, అలానే ధనుసు రాశి వారికైనా, మేషరాశి వారికైనా, కుంభరాశి వారికైనా, మీనరాశి వారికైనా సరే ఈ శని భగవాన్ అశుభ దృష్టి కొంతమేర తగ్గించుకోవచ్చు ఈ సందర్భంగా అని చెప్పవచ్చు. మరొకటి ఏంటంటే అదృష్ట శాస్తు వీరికి ఆరోగ్య సమస్యలు ఈ 3 మాసాల నుంచి చాలా స్థిర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ, అలానే జాబులో వెసులుబాటు, చిరాకు, ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవాలని అడ్వాన్స్ ఇచ్చేసి వాటిని వదిలేసుకోవటం, ఇంట్లో కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య వెసులుబాటు లేకపోవటం, భార్యాభర్తల మధ్య తగాదా రావడం, అన్యోన్యత లేకపోవటం, పిల్లల్లో సమస్యలు రావడము, ఎడ్యుకేషన్ బాగా చదువుకున్నటువంటి పిల్లలకు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మైండ్ పరంగా పని చేయకపోవడం, ఒక దగ్గర కూర్చోలేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఈ 5 రాశుల వరకు అయితే ఈ 3 మాసాలు బాధించినటువంటిగా ఎప్పుడు ఒక 13 సంవత్సరాల క్రితం ఉన్నదేమో కానీ ఈ మధ్యకాలంలో లేదు అని చెప్పొచ్చు. కాకపోతే దానికి భిన్నంగా బాగుంటుంది అని చెప్పొచ్చు ఈ 5 రాశుల వారికి. అది ఎప్పటి నుంచి అంటే ఈ మే 15వ తారీఖు తర్వాత వీరికి బాగుంటుంది. ఎందుకంటే గురువు మారగానే పుష్కరాలు ఆరంభం అవుతాయి.
ఓకే అండి. సో అందుకని చెప్పేసి అని రాహుకేతుకు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా రాహుకేతుకు పూజ చేసుకోవడం, గురువుకు సంబంధించినటువంటి దోషాలు ఎవరి జాతకమైన గురువు తక్కువగా ఉండడం వలన వారికి ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, మైండ్ సెట్ పరంగా కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, విదేశీ ప్రయాణం చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ 5 రాశుల్లో వారు ఉంటే కనుక వారికి కొంతమేర అదృష్టం ఉంటుంది అని చెప్పొచ్చు. మే 15వ తారీఖు తర్వాత వీరి విదేశీయానాన్ని ప్రయత్నించాలన్నా ఎవరు సింహరాశి, మీనరాశి, అలానే కుంభరాశి, మేషరాశి, ధనుసు రాశి, ఈ 5 రాశులు 6 రాశుల వారు అయితే ఖచ్చితంగా విదేశీయానానికి ప్రయత్నము చేసుకోవచ్చు. అలానే ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. భార్యాభర్తల మధ్యన వెడబాటు కూడా ఆ దూరం కాస్త దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఎక్కడైనా డబ్బు ఇచ్చి వదిలేసుకున్నటువంటి డబ్బులు మీ దగ్గరికి వస్తాయి. ఎక్కడైనా వీలునామాలు, ఎక్కడైనా పాత ఆస్తులు, పురాణమైనటువంటి పెద్దలు రాసినటువంటి ఆస్తులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరిలో ఆర్థిక స్థితిగతులే కాకుండా వ్యాపార విషయాల్లో కూడా మెండుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే అండి ఎక్కువగా వేటి మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు ఈ మార్పు వల్ల? అంటే ఆర్థికంగా అనుకోవచ్చా, అంటే వ్యాపారస్తులు అనుకోవచ్చా, ఆరోగ్యం మీద అంటారా? అసలు ఎక్కువ ప్రభావం దేని మీద ఉంటుంది? ఎక్కువ ప్రభావం చూపించేటువంటి రాసులు చూద్దాం ఫస్ట్. అందులో ఎక్కువ ప్రభావం చూపించేటువంటి రాసులు ముఖ్యంగా 3 రాసులు. అందులో ఒకటి వృషభ రాశి. ఈ గ్రహ మార్పిడి తర్వాత ఖచ్చితంగా 6 మాసాల నుంచి 9 మాసాల వరకు ఎక్కువగా బాధించేటువంటి రాశి వృషభ రాశి ఒకటి. ఈ వృషభ రాశి వారికి రాహుకేతు ప్రభావం అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ వృషభ రాశి తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శుక్రుడి ప్రభావం ఆల్రెడీ ఉన్నది, వీరికి కళత్ర దోషాలతో ఉన్నది. అలానే వీరికి బుధుడికి సంబంధించినటువంటి దోషంతో పాటు గురువుకు సంబంధించిన దోషం కూడా 90 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీరికి కర్కాటక రాశి వారికి గురువుకు సంబంధించిన దోషంతో బాధపడే అవకాశాలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇంకొక రాశి వచ్చేసి వీరికి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అయితే కొంతమేర ఇబ్బంది కలగవచ్చు అని చెప్పొచ్చు. కావున వీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ గ్రహ మార్పిడి తర్వాత ఆ కొంతమేర బాధించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శాంతి పలికేందుకు ఒక చిన్న పరిహారం ఏంటంటే వీరు నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు అయినా వారంలో 2 రోజులైనా, ముఖ్యంగా శనివారం మంగళవారం రోజైనా సరే ఉదయం సమయంలోనే చేయాలి. ఒక 11 నుంచి 21 ప్రదక్షిణ చేయటం, నవగ్రహాలకి నవధాన్యాలు దానం చేయటం అంటే అభిషేకం చేయటం, నవగ్రహాలకి పంచ నూనె అంటారు అనమాట. అంటే నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆముదము, ఇలాగా 5 రకాల నూనెలు తీసుకొని అభిషేకం చేయటం వారంలో ఒక రోజు. తర్వాత రాహుకేతు పూజ చేయటం, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించడం, వినాయక స్వామి వారికి కూడా శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించడం. ఇలాగా నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి చేసినా కూడా వీరికి ఆ ఒక గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటుంది. ఈ రాశుల వారికి ముఖ్యంగా చేసుకుంటే పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అయ్యేదానికి, ఏదైనా వ్యాపారంలో ప్రయాణాల్లో ఇబ్బంది లేకుండా, ఎక్కడైనా కోట్లాట్లకు పోయి తగాదాలకు పోయి మీ ఇంటి మీదకి తీసుకురాకుండా, ఇలాగా ఆలోచన విధానం అన్ని రకాల బాగుండేందుకు ఇంట్లో పెద్దలుగా ఎవరైనా ఉంటే కనుక వారు నేను చెప్పినటువంటి రాసుల్లో ఉంటే ఖచ్చితంగా అలాంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కొంతమేర గ్రహాలు అనేది శాంతిస్తాయి. ఇలాంటి మళ్ళీ వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి 90 రోజుల పాటు వీరు అవకాశం దొరికినటువంటి చేసుకుంటే ఈ యొక్క గ్రహ మార్పిడికి ఇబ్బంది కలగదు. ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా దానం ఇవ్వాలి అనుకుంటే కనుక ఉలవలు కిలో, పచ్చ పెసలు కిలో, అలానే మినప గుళ్ళు దొరుకుతాయి. మినపప్పు గుండు కాకుండా మినప గుళ్ళు నల్లవి దొరుకుతాయి, అవి 1 కిలో. ఎండు కొబ్బరి ఉంటుంది, కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, అవి ఎండివి తీసుకొని అవి 1 కిలో, బెల్లం 1 కిలో, ఇవన్నీ కూడా కలిపి బ్రాహ్మణునికి దానం చేయాలి. లేదా ఇది బుధవారం కానీ లేదా శనివారం కానీ చేసుకుంటే చాలా మంచిది. ఉదయం సమయంలోనే చేయాలి. దానాలు అనేది ఉదయం సమయంలో చేస్తే మంచి జరుగుతుంది. దానం చేసేటప్పుడు కాళ్ళకి నమస్కారం చేయకూడదు, పంతులు గారి కాలికి నమస్కారం చేయకూడదు, ఇచ్చేవారు చేయకూడదు. మరొకటి, పంతులు గారు అందుబాటులో లేరు, ఆచార్య వారు అందుబాటులో లేరు అనుకుంటే కనుక ఎక్కడైనా పారేటువంటి నీటిలో మీకు ఏ దోషాలు అయితే ఉన్నాయో ఆ దోషాలకు సంబంధించిన పారేటువంటి నీటిలో వేస్తే ఆ గ్రహానికి శాంతి కలుగుతుంది. మీరు చేసేటువంటి పనిలో విఘ్నాలు అనేది కలగకుండా ఉంటుంది. ఈ యొక్క పరిహారం చేసుకుంటే ఈ గ్రహ మార్పిడి వల్ల ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ ఓపిక ఉందంటే 12 రాశుల వారు అందరూ కూడా చేసుకుంటే మరీ మంచిది. ఇది ఈ గ్రహ మార్పిడికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు.
చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.